హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ఇండియాలో కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అదృష్టంగా ఫీల్ అయ్యేవారు. అబ్బా మా కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు అని గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఒక పక్క లే ఆఫ్స్, మరో పక్క రెసెషన్స్, హైరింగ్ జరగకపోవడం, ఇలా ఎన్నో కథలు సాఫ్ట్వేర్ వెనకాల నడుస్తున్నాయి. మరి ఆ కథలన్నింటినీ ఈరోజు డీకోడ్ చేద్దాం. మనతో పాటు మన స్టూడియోలో మధు గారు ఉన్నారు, ఏఐ కన్సల్టెంట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఒక రకంగా భయం మిగిలిపోయింది. ఎందుకంటే అసలు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే అబ్బా సాఫ్ట్వేర్ జాబ్ వస్తే సెటిల్, ఇంకా లైఫ్ అంతా సెటిల్, మంచిగా ఒక కార్ కొనుక్కోవచ్చు, ఈఎంఐ పెట్టుకొని మనకు కావాల్సిన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనుకుంటుండే. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ దక్కడం ఒక టాస్క్ అయితే అది సస్టైన్ అవ్వడం ఇంకో టాస్క్గా మిగిలిపోయింది. అసలు ఏం జరుగుతుందంటారు? ఇవన్నీ ఫేజెస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్. ఎందుకంటే ఒకసారి మార్కెట్ డౌన్ ఉండొచ్చు, అప్ ఉండొచ్చు. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వచ్చేవన్నీ కూడా యూఎస్ సెంట్రిక్గానే వస్తాయి. సో మనకి అక్కడ ఏమాత్రం మార్కెట్ కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా సరే దెన్ విల్ గెట్ ఎఫెక్టెడ్. బికాస్ మనం ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈజ్ మోర్ ఆఫ్ అండ్ సర్వీస్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సో ప్రోడక్ట్స్ కొంత తక్కువ కానీ సర్వీస్ పీపుల్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంపెనీస్ ఏదైనా తీసుకుంటే సర్వీస్ పీపుల్. సో సర్వీస్ పీపుల్ వచ్చేకల్లా అక్కడ వాళ్ళు ఉన్న ప్రోడక్ట్ బట్టి మనకి ఇక్కడ వర్క్ పెరుగుతూ ఉంటుంది. ఇట్ కెన్ బీ ఇన్ సమ్ $X per hour, వాట్ ఎవర్ మేబీ. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ అన్నమా. అంటే సడన్గా పెరుగుతుంది. లాస్ట్ టైం రేషన్ అన్నారు, ఇప్పుడు సైలెంట్ రేషన్ అని కూడా అంటున్నారు. సో మొన్న ఎక్కడో చూసాను, అసలు న్యూస్లో రాకుండా కూడా ఫైరింగ్స్ అన్నీ అవుతున్నాయని విన్నాను. అది ఇన్ నెంబర్స్ నిజంగా మనం చెప్పకూడదు, కానీ వీఆర్ హియరింగ్ అలాట్. అది దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండ్ దీస్ థింగ్స్ ఒకసారి ఎంత వరకు డౌన్ అయినా సరే ఇట్ విల్ రైజ్ అగైన్. అంటే ఇట్స్ టెంపరరీ ఇష్యూ అంటారా? ఇట్ విల్ బి ఏ టెంపరరీ ఇష్యూ, కానీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది టెంపరరీ ఇష్యూ. అది ఒక ఫేజ్కి మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో వచ్చినంత ఘోరంగా ఇప్పుడు రాలేదు, కానీ సైలెంట్గా జరుగుతుంది అంటున్నారు. దాంట్లో నిజాలు తెలియాలి. దీంట్లో ఎక్కడి నుంచి డేటా వస్తుందంటే ఎవరి దగ్గర డేటా ఉండదు కంప్లీట్గా. కరెక్ట్. సో సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ సడన్ లే ఆఫ్స్ అవుతున్నాయి అంటారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు యూఎస్ ప్రాజెక్ట్స్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినప్పుడు సడన్ లే ఆఫ్స్ జరుగుతున్నాయని. సో ఇప్పుడు సడన్ లే ఆఫ్స్ అయినప్పుడు పరిస్థితి ఏమవుతుందంటారు? అంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా రీస్టార్ట్ చేసుకోవాలి? సరే, ఒక దగ్గర లే ఆఫ్ అయిందంటేనే అక్కడ మార్కెట్ బాగాలేనట్టు, మళ్ళీ ఆ పర్సన్ పోయి ఇంకో కంపెనీలో పోవాలంటే ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఇవన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ సైకలాజికల్ డిస్టర్బెన్స్. ఎగ్జాక్ట్లీ. ఇంట్లో మనం చెప్పలేము. దట్టు ఏంటంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేరు. ప్రెషర్ లెవెల్లో ప్రెషర్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది కూడాను. ఎక్స్పీరియన్స్ లెవెల్లోకి వచ్చేకల్లా ఫ్యామిలీ ఉంటుంది. వాట్ అబౌట్ మై ఫ్యామిలీ అన్న మైండ్ సెట్ నిద్రలు పట్టవు. లిటరలీ మైండ్ ఎలా ఉంటుందంటే ఏ క్షణం ఒక కాల్ వస్తే చాలు బ్రహ్మాండం అనుకున్న ఫీల్. ఆ కాల్ రావడం ఒకటి, మళ్ళీ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం ఒకటి. ఈ రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే ఇండివిజువల్ స్ట్రెస్ అనేది చాలా పెరిగిపోతుందమ్మా. అది ఎలా పెరిగిపోతుందంటే సాఫ్ట్వేర్ అనేది అంత సాఫ్ట్గా ఉండదు, దానికి అంత హార్డ్ అయిపోతుంది మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దెన్ మీరు చాలామంది మనకి ఫ్రెండ్స్ ఎన్నిమంది ఉన్నా సరే ఒక అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు నిద్ర పడిపోతే మీ తరపున ఎవరు పడుకోలేరు కదా. మీ ఫ్యామిలీ విల్ బి థింకింగ్ అలాట్, అమ్మ దేవుడు అని మొక్కుతాం మనం, ఏంటి పరిస్థితి అని. సో ఆ డిస్టర్బెన్స్ అయితే వస్తుంది, కాదనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సో అందుకని ఏంటంటే దేర్ ఇస్ అన్ అదర్ వే యాజ్ వెల్, దట్ మల్టీ డైవర్స్ టెక్నాలజీస్ మీద ఎక్స్పర్టైజ్ కూడా అవ్వాలి. ఒకే టెక్నాలజీని నమ్ముకుంటా అంటే అది లైఫ్ లాంగ్ జరగదు అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్నాలజీలో ఎక్కువ స్కోప్ లేకపోతుందంటే మీరు ఎప్పుడూ ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. ఐటీ ఇంజనీర్ అన్నమాట ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. నెక్స్ట్ విజన్ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆలోచించుకొని కంపెనీలో ఒడిదుడుకులు ఉంటాయి గ్యారంటీగాను. కొంతమంది అప్గ్రేడ్ అవ్వడం కోసం కంపెనీ మానేస్తారు, కొంతమంది కంపెనీలోంచి పంపించడం జరుగుతుంది. ఇద్దరు మొత్తానికి వెళ్ళిపోతున్నారు కన్ఫర్మ్గా. అట్ ది సేమ్ టైం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దాని తగ్గట్టు యూ హ్యావ్ టు వ్యాలిడేట్ ఇట్. మనం బయట మార్కెట్లో అసలు ట్రెండ్ బట్టి ఏంటున్నాయి, దాని తగ్గట్టు మనం ఎలా స్కోప్ అప్ చేసుకోవాలన్నది ముందుగానే గ్రహిస్తే కొద్దిగా డిజాస్టర్ని తగ్గించవచ్చు. 1 or 2 months ఆఫ్ బ్రేక్ ఈజ్ ఓకే. అంతకన్నా ఎక్కువ ఏంటంటే మైండ్ సాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు చాలా కంపెనీస్లో బెంచ్ లైఫ్ అని ఒకటి ఉంది, స్టార్ట్ అయింది. అంటే లైక్ చాలా ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల చాలా మందిని బెంచ్లో పెట్టేస్తున్నారు అంటారు. ఆ బెంచ్ లైఫ్ సర్టెన్ పీరియడ్ వరకు ఉంటే బెటరా? అంటే ఆ పీరియడ్ వరకు ఉంటే అప్పుడు ఏం చేయాలి అసలు? కంపెనీ క్యాపబిలిటీ బట్టి పెద్ద కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ బెంచ్ లైఫ్ అన్నది ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే దే హ్యావ్ ద కమర్షియల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు.
కానీ బెంచ్ లైఫ్లో కూడా వీళ్ళేం ఖాళీగా ఉంటారు. చాలా మంది కంపెనీస్లో ఇప్పుడు నేను చూసిన కంపెనీస్లో కూడా ఏంటంటే వాళ్ళు ఏంటంటే శాంపుల్ ప్రాసెస్ కానీ అప్గ్రేడ్ అవ్వడానికి కూడా వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే ప్రాజెక్ట్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ బెంచ్ వాళ్ళు పంపించడానికి. రిమెంబర్ వాళ్ళు బెంచ్లో పెట్టారు, తీసేస్తే అది వేరు. సో ఇంకా బెంచ్ ఇస్ బెటర్ తీయడం కన్నా ఆబ్వియస్లీ బెంచ్. కానీ బెంచ్ టైమ్ ఇస్ కరెక్ట్ టైం టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అంటారు. అదే ఇచ్చిన ఒక రకంగా డైరెక్ట్ ఆపర్చునిటీ అది కంపెనీస్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ మీరు డైలీ ఆఫీస్కి వచ్చి ఒక 30 days పాటు మీకు పని లేదంటే మీకు ఏం చేస్తారు, మీకు మైండ్ సాచురేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. దానికన్నా ఉద్యోగం లేకపోతే బెటర్ అనుకుంటాం. సో వీళ్ళు ఏంటంటే లేదు ఈ టెక్నాలజీస్లో వాటిలో ఇది ఉంది అని చెప్పి నేర్చుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది. అది కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఫస్ట్ ప్రాజెక్ట్ లేదు వీళ్ళే. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీలో ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆయన బెంచ్లోకి వచ్చారంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఇష్యూ కాకపోవచ్చు. సో క్లయింట్ ప్రాజెక్ట్ చేయడానికి వీళ్ళకి ఈజీగా ఉంటుంది కంపెనీస్కి. సో బెంచ్లో ఉన్నప్పుడు ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాలి. మన దగ్గర పీపుల్ ఉన్నారనుకోండి, మనం బయటకు వెళ్ళాం కదా. సో అందుకనే దే యూజ్ ద టెర్మినాలజీ కావాలో మాకు ఇంటర్నల్ హైరింగ్ జరిగిపోతుంది అంటారు వాళ్ళు. ఓకే, బెంచ్ వాళ్ళని తీసుకోవడం ఇంటర్నల్ హైరింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, ఇమాజిన్ 400 కంపెనీ నుంచి 1000 కంపెనీ, 400 people ఒకే వెర్టికల్ మీద వచ్చారుగా, డిఫరెంట్ వెర్టికల్లో చేస్తారు. కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు. వాళ్ళు ఇంటర్నల్గా ఒక ఇంటర్నల్ జాబ్ పోస్టింగ్ రిలీజ్ చేస్తారు, హైర్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఒక డెస్క్ నుంచి ఇంకో డెస్క్ వెళ్ళడమే. అదే కంపెనీలో పేరోల్ మాత్రం పే స్లిప్లో ఉన్నాయి, డిఫరెంట్ పాయింట్ ఆల్ టుగెదర్. ఓకే, సో సరే ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు సరే బెంచ్లనో ప్రాజెక్ట్లనో దే ఆర్ ట్రయింగ్ దర్ బెస్ట్ టు డూ ఇట్. కానీ ఇప్పటివరకు అసలు కంపెనీలో అసలు జాబ్స్ రాని వాళ్ళు ఇప్పుడు అమీర్పేట్కి వెళ్తే మనము కొన్ని థౌజండ్స్ ఆఫ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ అట్లే కనిపిస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే ప్లాట్ఫామ్ లేకనా కంపెనీస్ లేకనా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ. సి ఇఫ్ నాట్ టుడే దెన్ టుమారో ఇస్ ద వర్డ్. సో ఎప్పుడు మనకి సక్సెస్కి ఫెయిల్యూర్కి మనం టాలీ క్యాన్ చేసుకుంటే కనుక ఫెయిల్యూర్ రేషియో ఈజ్ ఆల్వేస్ హై. సో సక్సెస్ రేషియో విల్ బి మినిమల్. సో అది హిస్టరీ నుంచి ప్రూవ్ అవుతున్న ఫ్యాక్ట్ అది. సో వీళ్ళకి ఏంటంటే చేయాలి, కొన్ని కాలేజెస్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్స్ అయిపోతాయి, జాబ్స్ వచ్చేయలేదా అంటే ఆఫర్ లెటర్లు వచ్చేయలేదా డిఫరెంట్ పాయింట్, ప్లేస్మెంట్స్ అయిపోతాయి. ఆ కాన్ఫిడెన్స్లో ఉంటారు వాళ్ళు. కొంతమందికి అవ్వకపోవచ్చు, కొంతమందికి అసలు ప్లేస్మెంట్స్ కూడా వెళ్ళలేదని విన్నాను ఈ ఇయర్. సో వాళ్ళందరూ ఏంటంటే సిటీలోకి వస్తారు, ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద ప్లేస్, బెంగళూరు ఇస్ ద ప్లేస్, చెన్నై ఇస్ ద ప్లేస్ వేర్ దే గెట్ ద ఆపర్చునిటీస్. వాళ్ళు ఒకసారి 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకంతా వాళ్ళు టెస్టింగ్ పీరియడ్ చేసుకుంటారు. అంటే వచ్చి రాగానే అమీర్పేటలో ఎవరు జాయిన్ అవ్వరు, టు బి ఫ్రాంక్. వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా ఎవరైనా జాబ్స్ కోసం ఈ టెక్నాలజీలో స్కోప్ ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్తారు. వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇనీషియల్ బిల్డింగ్ నుంచి. సో వాళ్ళందరికీ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీటెక్ ఫ్రెషర్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, 6 months గ్యాప్ ఈజ్ స్టిల్ యాక్సెప్టెడ్. దాని గురించి అంత వరీ అవసరం ఏం లేదు. మీ ఫ్రెండ్ జాయిన్ అయిపోయారు, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్ లెవెల్లో ఉన్నప్పుడు కంపారిజన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. కంపారిజన్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి అగైన్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళు నేర్చుకుని అప్గ్రేడ్ అవ్వాలి. వాళ్ళు ఏవి ఇప్పుడు రాంగ్గా చెప్పగలిగారు కదా, నేను ఇచ్చేసాను నేను ఫ్రెషర్ని, నాకు దాంట్లో స్కిల్ ఉంది, స్టిల్ 0 to 1 year or 2 years ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఫ్రెషర్స్. అందుకనే మీరు ఎప్పుడైనా జాబ్ పోర్టల్స్లో కానీ చూస్తే 0 to 3 years అని అంటారు వాళ్ళు. దాన్ని కూడా ఫ్రెషర్స్గా కన్సిడర్ చేస్తారు. అంటే అదొక పీరియడ్ ఆఫ్ మినిమం మెచ్యూరిటీ ఇన్ ఐటీ యాజ్ పర్ మై పారామీటర్. ఎందుకంటే 3 years అని వస్తే కానీ రాకపోతే మీకు అసలు ఐటీ గురించి ఏం తెలుస్తుంది. ఒక పెద్ద కంపెనీ ఉంది, పెద్ద కంపెనీలో ఎన్ని వెర్టికల్స్, ఎన్ని హెచ్ఆర్స్ ఉన్నాయి, అసలు అన్నీ తెలుసుకోలేదు. మన ప్రాసెస్ తెలుసుకోవడానికే మినిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అట్ టైమ్స్ ఏంటంటే మినిమం 2 to 3 months పడుతుంది. సో 3 years ఈజ్ మినిమం మెచ్యూరిటీ లెవెల్ టు అండర్స్టాండ్ ద ఐటీ ఎకోసిస్టమ్, ఐటీ కార్పొరేట్ థింగ్స్ అంటారు. సో వాళ్ళు వచ్చి నేర్చుకుని ఎక్సెల్ అయ్యి వాళ్ళు చిన్న పెద్ద ఒకటే ఏం చేయాలి ఏంటంటే వీళ్ళు ఐఎమ్ ఓన్లీ టార్గెటింగ్ దిస్ కంపెనీస్ అనే మటుకు పెట్టుకోకూడదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టార్ట్అప్ ఆర్ఎల్స్ ఎంఎన్సీ ఆర్ఎల్స్ మల్టీనేషనల్ కంపెనీ ఏదైనా కావచ్చు, వాళ్ళు ఆపర్చునిటీ వస్తే మటుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఉన్న మన స్కిల్స్ బట్టి, మన ప్రాజెక్ట్ బట్టి, మన ట్రైనింగ్ కోర్సెస్ మనం చేసిన దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూఆర్ క్యాపబుల్, ఇఫ్ హీ ఈస్ పేయింగ్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ గో. కరెక్ట్. సో సరే ఇప్పుడు ఫ్రెషర్స్ పరిస్థితి ఇట్లా, కానీ ఇంటర్న్స్ ఉంటారు. కొందరేమో పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఇస్తారు, కొందరేమో అసలు పేమెంట్ లేదు జస్ట్ ఇంటర్న్స్ ఇస్తారు. కొంతమంది అయితే కార్పొరేట్లో అంటారు ఇంటర్న్స్ని చాలా ఘోరంగా వాడుకొని వదిలేస్తారు అని. నిజాలు ఏంటి దీంట్లో? మూడు అవుతున్నాయి యాక్చువల్లీ. ఏంటంటే మీరు అన్న ఆల్ 3 పారామీటర్స్ అవుతున్నాయి, కాదనట్లేదు. సో స్టూడెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు ఇంటర్న్షిప్ ఈజ్ నాట్ ఏ ట్రైనింగ్. సో ఇప్పుడు వీళ్ళు టాలీ చేయాల్సింది ఏంటంటే పెయిడ్ ఇంటర్న్షిప్ అలాంటి పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్
కొంత ఎక్స్పీరియన్స్ ఆ 2 వీక్స్ ఏమైనా ప్రాజెక్ట్ అని రన్ చేసి దే కాల్ ఇట్ అస్ అన్ పెయిడ్ ఇంటర్న్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్న్షిప్ని ట్రైనింగ్ ఎప్పుడు లింకప్ చేయకూడదు. ఇంటర్న్షిప్ ఈజ్ ఆల్ అబౌట్, ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఒక కంపెనీలోకి వెళ్తే దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటే అది ఒక అర్థం చేసుకునే ఒక మినిమం బేరబుల్ టైం, సో దట్ ఇట్స్ లైక్ రిహార్సల్ అనమాట టు గెట్ ఇన్ టు ద ఐటీ కంపెనీ. టీజర్ లాగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఐటీ కంపెనీలో నేను నిజంగా ఎంటర్ అయిపోతే ఇలా ఉంటాను. ఇంటర్న్స్ని పెర్మనెంట్గా చేసుకున్న కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ కంపెనీస్ వేర్ దే పే హై ఫర్ ఇంటర్న్స్ యాజ్ వెల్. ప్రీప్లేస్మెంట్ ఆఫర్ అని ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇంటర్న్స్ చాలా చాలా ఎక్కువ పే చేస్తుంది. బట్ అట్ ది సేమ్ టైం వాలిడేషన్ క్రైటీరియా కూడా ఎక్కువ ఉంటుంది. ఫ్రీ ఇంటర్న్స్ మీరు అన్నట్లు ఏంటంటే కొంతమంది వాళ్ళ యూసేజ్ కోసం వాళ్ళ వర్క్స్ కోసం వాళ్ళు చేస్తారు, కానీ అది కూడా ఎక్స్పీరియన్సే. పెయిడ్ ఇంటర్న్స్ వెళ్ళాలా వద్దా అన్నది స్టూడెంట్ ఇండివిజువాలిటీ అమ్మా, అకార్డింగ్ టు దేర్ ఎకనామిక్ కండిషన్స్. అంటే ఎకనామిక్ కండిషన్స్ అసలు నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు పెయిడ్ ఇంటర్న్స్ అసలు ఇంటర్న్షిప్ నీడ్ నాట్ బి పెయిడ్. Okay, you have to get paid, you need not pay. Okay. So yes, I mean ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ డెసిషన్ అన్నది మా వల్ల మీ వల్ల కాదు, వాళ్ళ చుట్టుపక్కల సర్కిల్ పెట్టి కూడా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి చేయాలి. ఓకే, సో మరి ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న టాప్ బెస్ట్ కోర్సెస్ కానీ లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ దట్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ షుడ్ ఫోకస్ ఆన్ అంటే ఏమంటారు? నథింగ్ యాజ్ సచ్ టు బి ఫ్రాంక్. చెప్పాలంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ ఉండాలి. సో అల్టిమేట్గా డెవలపర్స్ కావాలి, నో డౌట్ ఉంది, సీక్వెల్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్లో ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో ఒక ప్రోగ్రామింగ్ టెక్నిక్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తారు. డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ కావాలి, సీక్వెల్ కావాలి. సో సీక్వెల్ పైథాన్లో సూపర్ స్ట్రాంగ్గా ఉండాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డెవలపర్ సెంట్రిక్ అని చెప్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఎంబీఏ వాళ్ళు బీబీఏ వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్ అనలిటిక్స్లో ఏంటి రిపోర్టింగ్ టూల్స్ అవన్నీ నేర్చుకుంటే దే విల్ బి ఇండస్ట్రీ రెడీ. సో వీళ్ళకి టెస్ట్ అయ్యేది అన్నీ కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాజిక్ అండ్ ఆల్సో సమ్ అంత డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ వాటి మీద లేకపోయినా సరే వాళ్ళు ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఉంటే కనుక దే ఆర్ గుడ్. కమ్యూనికేషన్స్ ఆర్ ద టాపెస్ట్ ప్రయారిటీ ఎప్పటికైనా, ఏ సెక్టర్ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్. ఎందుకంటే మీరు మాట్లాడవలసింది క్లయింట్స్తో. సో మన ఇంట్లో మాట్లాడినట్లు అలా కాదు కదా, క్లయింట్ కమ్యూనికేషన్ విల్ బి డిఫరెంట్. అది అపాన్ ద టైం వచ్చేస్తుంది. బట్ ఏంటంటే మినిమం కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ నాట్ అబౌట్ ఏంటి మన దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయా, నౌన్ వాడారు ప్రొనౌన్ వాడారు కాదు. ఆర్ యూ ఏబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్ టు ద పాయింట్. సో సరే, ఇప్పుడు ఈ స్కిల్స్ అని నేర్చుకున్నాము. ఇప్పుడు 2 సెక్టార్స్ ఉంటారు. ఒకరేమో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు బెంచ్ మీద ఉన్నారు, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ బేస్డ్ మీద ఉన్నారు, లేకపోతే ఒకరు జాబ్ చేస్తూ సడన్ లే ఆఫ్ అయిన వాళ్ళు, లేకపోతే ఫ్రెషర్స్ హూ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ జాబ్. వీళ్ళందరికీ మీరు ఇవ్వాలనుకున్న అడ్వైస్ ఏంటి? స్టిక్ టు ఫండమెంటల్స్ ఆల్వేస్. సబ్జెక్ట్ కానీ ఒకవేళ కానీ వస్తే కనుక బాగా నేర్చుకోండి, ఇష్టపడి నేర్చుకోండి. ఆ సబ్జెక్ట్ మీద ఎంతలా ఉండాలంటే ఆ సబ్జెక్ట్ మీరు ఒక చిన్న కథలా చెప్తే కనుక కూడా అర్థం అవ్వాలి. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద కీ సక్సెస్ ఈవెన్ ఫర్ ఐటీ ఇంజనీర్స్, ఈవెన్ ఫర్ ఫ్రెషర్స్. సో సబ్జెక్ట్ లెవెల్లో ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, నోడ్ జేఎస్, యాంగులర్ జేఎస్, దాని తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అన్నీ వీళ్ళన్నీ కూడా అన్ని సీక్వెన్స్లో కూడా ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తున్నాయి. క్లౌడ్ సర్వీసెస్లో కూడా కావచ్చు. క్లౌడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది. ఇవి కూడా సర్టిఫికేషన్ ట్రైనింగ్స్ ఈవెన్ ఫర్ బీటెక్ పీపుల్కి ఇస్తున్నారు. సో వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ బేస్ కానీ తీసుకుంటే క్లౌడ్లో నాలెడ్జ్ కంప్లీట్గా రావాలి. అంటే అర్థం చేసుకోవాలి, అట్లీస్ట్ ఫండమెంటల్లీ దే షుడ్ బి సూపర్ స్ట్రాంగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వచ్చే కదా ఫండమెంటల్లీ అంటే వాళ్ళు హ్యాకథాన్స్ కానీ అటెండ్ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆర్ యూ ఇంప్లిమెంటింగ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ అని ఒక క్వశ్చనర్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ వస్తుంటాయి. అందుకనే హ్యాకథాన్స్కి వాటికి అటెండ్ అయ్యారు అనుకోండి, దెన్ దట్ విల్ బి గుడ్. ప్రొవైడెడ్ హ్యాకథాన్ ఎప్పుడు అటెండ్ అవ్వగలరు, మీదే సబ్జెక్ట్ ఉంటే అటెండ్ అవ్వగలరు. వైట్ పేపర్ తీసుకుని ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐ వాంట్ టు డూ దిస్ హ్యాకథాన్ అంటే యూ విల్ బీ ఎ పార్టిసిపెంట్ బట్ యూ కెనాట్ కాంపిటీట్. కరెక్ట్. కానీ ఇప్పుడు ఒక్క డౌట్ ఏంటంటే చాలామంది ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. ఏంటంటే సరే ఇప్పుడు సాఫ్ట్వేర్లో సడన్ లే ఆఫ్స్ అవుతున్నాయి, రెసెషన్స్ వస్తున్నాయి, లేకపోతే ఇట్లా సడన్గా జాబ్స్ పోతున్నాయి, దానికన్నా వేరే సెక్టార్కి వెళ్ళడం బెటర్ అని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బెటర్ దెన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కూడా ఇంకా చాలా బెటర్ ఇండస్ట్రీస్ ఉన్నాయని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని మనం మాట్లాడుతున్నాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చేసే పనులన్నీ కూడా అదర్ ఇండస్ట్రీకి కొలాబరేటెడ్ అయ్యే పనులే. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఇంప్లిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కూడా ఒక సాఫ్ట్వేర్ కావాలి, అగ్రికల్చర్లో కూడా సాఫ్ట్వేర్ కావాలి. ఒక బీటెక్ స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి ఐటీ కానీ లేకపోతే ఏఎంఎల్ కానీ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి డే 1 నుంచి తెలుసు ఐ విల్ బీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సడన్గా కెరీర్ మారడం ఎస్పెషలీ వెన్ యూ కంప్లీట్ ద బీటెక్ ఈజ్ నాట్ సో ఈజీ.
అది ఇష్టపూర్వకంగా వెళ్తే ఓకే, ఇష్టపూర్వకంగా వెళ్ళొద్దని చెప్పి ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ పీపుల్ యాక్టర్స్ కూడా అయ్యారు, రైట్? ప్యాషన్ ఉంటే ఇట్స్ ఓకే, ప్యాషన్ ఉంటే వాళ్ళు ఎలాగైనా వెళ్ళిపోతారు. ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు మటుకు ఎక్కడ ఆపలేరు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్ వెళ్ళిపోతారు. సో వీళ్ళకి ఫస్ట్ ఆల్ ఆ నెగిటివ్ థింకింగ్ అన్నది వద్దు. ఎందుకంటే ఏదో అయిపోతుంది అసలు ఫ్యూచర్లో. అప్పుడప్పుడు కొన్ని న్యూస్ ఎలా వింటానంటే, ఈ న్యూస్ చూసి నాకు కూడా భయం వేసి అసలు ఫ్యూచర్లో ఐటీఏ లేకుండా చేస్తారన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఐటీ లేకుండా అవ్వదు. ఐటీ విల్ బి దేర్, ఐటీ విల్ బి దేర్, ఆల్ ఇండస్ట్రీస్ విల్ బీ లైవ్ అలైవ్, అంతోపాటు ఉంటాం. కానీ ఈ భయాల ముసుగులో మనం ఏంటంటే మళ్ళీ మనం సంఘర్షణ పడుతూ ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లోకి వెళ్ళిపోతాం. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇట్, కమ్ టు ద పీపుల్, టాక్ టు డిఫరెంట్ పీపుల్. మరీ నెగిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ ఆఫ్ పీపుల్ ఓన్లీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే కనుక అంత అది అవాయిడ్ చేయండి, బెటర్ టు అవాయిడ్ ఇట్. దెర్ ఇస్ మచ్ మోర్ పాజిటివిటీ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియోలో మీరు నాకు ఒక పావును తెచ్చి, సరే ఈ పాము కరవదు అని చెప్పారు అనుకోండి, ఆ పాము కరవదు అన్నా సరే నేను ఆ పావు ఉండగా నేను ఏం చెప్పలేను. కరెక్ట్. సైకలాజికల్ ఫియర్. మీకు తెలుసు దట్స్ నాట్ గోయింగ్ టు హిట్ మీ, బట్ నాకు తెలియదు కదా, నాకు ఎంతలా ఉన్నా సరే నాకు సైకలాజికల్ ఫియర్ ఉంది. నేను ఎంత ధైర్యం చెప్పినా సరే నేను నెగిటివ్లోకి వెళ్ళిపోతాను. అంటే సారీ, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఫస్ట్ ఆ సైకలాజికల్ ఫియర్ని మైండ్లో నుంచి తీసేయాలి అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు సక్సెస్కి ఫెయిల్యూర్కి ఎలా అంటే, సక్సెస్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఫెయిల్యూర్ ఎక్కువ ఉంటుంది, నెగిటివ్ న్యూస్లు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ న్యూస్లు ఎంతవరకు వెళ్తున్న కొద్ది ఏంటంటే మీరు డిస్కషన్ మోడ్లో వెళ్ళిపోతూ అసలు విషయం అన్నది మర్చిపోతూ ఉంటాం మనం. దానివల్ల ఏమవుతుంది, అసలు చేయాల్సిన ఉన్న టైం కాస్త వేస్ట్ అవుతుంది. ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్ ఇన్ ద ఓవరాల్ లైఫ్ ఈజ్ నాట్ మనీ, ఇట్స్ టైం. దాన్ని వేరే రకంగా మనం యూటిలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే నాకు ఉన్నంత వరకు ఈ నాలెడ్జ్ నాకు ఉంది, ఇవాళ జాబ్ రాలేదు, జాబ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది, నేను రెజ్యూమే అప్డేట్ చేసుకుంటే నాకు జాబ్స్ వస్తే చూసుకున్నాను. బట్ మీన్ వైల్ ఏం చేయగలను, నాకున్న నాలెడ్జ్ ఏమైనా చెప్పచ్చా, లేదా ఒక ఆర్టికల్ ఏమైనా రాయొచ్చా, లేదంటే ఏమైనా పబ్లికేషన్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చా, ట్రై చేయొచ్చు. మల్టిపుల్ మీడియంస్ వచ్చాయి. అవును. సో దెర్ ఇస్ లాట్ థింగ్, నెగిటివిటీని స్ప్రెడ్ చేయకుండా ఫస్ట్ ఐటీని అట్లా ఫస్ట్ అరే ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు ఓడిపోతుంది అని ఆలోచించకుండా వీ హ్యావ్ టు అప్గ్రేడ్ అవర్ సెల్స్ అంటారు. కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్న మాట నిజమే, కానీ అవే మనం తలుచుకుంటూ ఇప్పుడు దెబ్బ తగిలిన పిల్లడికి మనం డైవర్ట్ చేయాలి ఫస్ట్, అంతే తప్ప అమ్మ నీకు మొన్న దెబ్బ తగిలింది కదా, లాస్ట్ వీక్ దెబ్బ తగిలింది కదా అంటే వాడిని గుచ్చి ఏడిపించినట్లు అవుతుంది. కరెక్ట్. ఆ ఫ్యాక్టర్లో ఉండకూడదు. అది అంటే చాలా కొద్ది వాళ్ళకి మైండ్ సెట్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ అవర్ షో టుడే. చాలామంది డౌట్స్ క్లియర్ చేశారు ఐటీ ఇండస్ట్రీ బేస్డ్ మీద. సో చూసారు కదా, ఐటీస్ ఇన్ పాస్ట్, ఐటీస్ ఇన్ ప్రజెంట్, ఐటీ విల్ బీ ఇన్ ద ఫ్యూచర్ కూడా అంట. సో లే ఆఫ్స్ పీరియడ్ అనేది ఒక టెంపరీ ఇష్యూ మాత్రమే. మనం కరెక్ట్గా ఈ లే ఆఫ్స్ ఇవన్నిటికి భయపడకుండా ఎప్పటికప్పుడు మన రెజ్యూమ్ మీద మనం కాన్ఫిడెంట్గా బిల్డ్ చేసుకొని ఇంకా స్కిల్ సెట్ని ఇంకా డెవలప్ చేసుకొని మనం ఎప్పుడు ఐటీ ఇండస్ట్రీకి రెడీగా ఉంటే వీ కెన్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్ అంటున్నారు. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.